హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎగ్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం మనము 5 ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని గుడ్లు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 20 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు వీటిలో చల్లని నీళ్ళు పోసి చల్లగా అయిన తర్వాత పైన ఉన్న టెంక్ మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం శనగపిండి 1 కప్పు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే వంట సోడా కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే వాము ఇలా చేత్తో నలుపుకొని యాడ్ చేసుకోండి. వామ్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా పిండంతా కలిపేసుకుందాం. కలిసేలాగా ఇలా కలిపేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. పిండి అనేది మరీ చారుడుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా చూసుకొని కలుపుకోండి. ఇక్కడ చూపిస్తా చూడండి, ఆ కన్సిస్టెన్సీ ఉంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, మనకి ఈవినింగ్ స్నాక్స్ టైం టీ టైం స్నాక్గా ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్గును తీసుకొని ఒక్కొక్కటిగా ఇందులో బాగా డిప్ చేసేసుకోండి. ఇలా బాగా డిప్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా డిప్ చేసుకున్న ఎగ్గుని ఒక్కొక్క దాన్ని ఆయిల్లో యాడ్ చేసేసుకున్నాము. మీరు ఇలా ఫుల్ ఎగ్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఎగ్ని హాఫ్ వరకు కట్ చేసుకొని హాఫ్ ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ ఎగ్ వేస్తున్నాను. ఫుల్ ఇలా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు హాఫ్ కట్ చేసి హాఫ్ కూడా వేసుకున్నా కూడా అది కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఎన్ని ఎగ్ తీసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో ఎగ్ బోండాలు వేసుకోండి. వేడిగా టీ టైం స్నాక్గా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చిన్నపిల్లలైనా కూడా ఇష్టంగా తినేస్తారు. బయట కొనేటివి మనం ఏ ఆయిల్ యూస్ చేస్తారు అనేది తెలియదు కాబట్టి ఇలా ఇంట్లోనే వేసుకుంటే హెల్తీగా తినేసేయచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని ఇదంతా కూడా సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నాం. ఇదంతా బాగా కాలిన తర్వాత 2 పక్కల కూడా ఇక్కడ చూస్తే చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకొని సపరేట్ గిన్నెలోకి పెట్టేసుకున్నాము. ఈ విధంగా వీటన్నిటిని సపరేట్ గిన్నెలోకి పెట్టేసుకొని వీటిని మధ్యలోకి కట్ చేసుకొని ఇందులోకి ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మరసము, కొద్దిగా ఉప్పు, కారం చల్లుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి అస్సలు. ఈ విధంగా ఉత్తిదే అయినా మీకు అలా ఇష్టం లేకపోతే ఇలాగే అయినా తినచ్చు. లేదా ఇలా ఎగ్ని మధ్యలోకి ఇలా ఒక్కొక్క దాన్ని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం చల్లుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. బయట దొరికే బజ్జీల కంటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనియన్స్ అంతా కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా కొద్దిగా కారం పొడిని ఫస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే లైట్గా సాల్ట్ కూడా చల్లుకోవాలి. ఈ విధంగా కారం యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చాట్ మసాలా కనుక అవైలబుల్ ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది చాట్ మసాలా యాడ్ చేసినా కూడా. ఈ విధంగా ఉప్పు, కారం చల్లుకొని ఆనియన్స్ కొద్దిగా తీసుకొని ఇలా పైన చల్లుకుందాం. ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చల్లుకొని కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసాం కదా, ఒక హాఫ్ లెమన్ తీసుకొని వీటన్నిటి మీద బాగా స్ప్రెడ్ చేసేసుకోండి కొద్దిగా. చూసారుగా, ఈ విధంగా నిమ్మరసాన్ని కూడా చల్లుకొని వేడిగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.